సాయి రామకృప మైక్ పనిచేస్తున్నా. ఒక నిమిషం. ఈ మేడం ఒక 1 వీక్ క్రితం నాకు ఆఫీస్లో కలిశారు. ఈఎంఐ తీసుకొచ్చింది ఎవరు? మల్లేష్ గౌడ్ తీసుకొని వచ్చారు, పరిచయం చేశారు. ఈ మేడం చూసి నేను ఇంటర్మీడియట్ అనుకున్నా, కానీ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఉంది. అమ్మాయికి ఈమె యాంకర్, టీవీ న్యూస్ రీడర్ యాంకర్ కూడా. నాభి ఆయిల్ గురించి ఒకటి చెప్పింది, అసలు నేను తట్టుకోలేకపోయా. నిన్నేం చేయలేదు కానీ బాగా ఆనందపడ్డా. సో అంటే అసలు అంత అద్భుతమైన టెస్టిమనీ ఇచ్చింది. అది ఆమె గొంతు ద్వారానే విందాము. ఆమెది ఒక స్వీట్ వాయిస్, మంచి వాయిస్ తో మీరు చెప్పండి అసలు మీ ప్రాబ్లం ఏంటి. నేనే స్టన్ అయిపోయా ఒకసారి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి రామకృప. నాకు నా చిన్నప్పటి నుంచి పెయిన్ ఉండేదండి, అది ముట్టు నొప్పి అంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకు అది కంటిన్యూ అయింది. బట్ నిజంగా నేను చెప్పాలంటే నాభి ఆయిల్ని ట్రీట్మెంట్ కోసం నేను యూజ్ చేయలేదు. నైట్ టైం నిద్ర పట్టక మా పాప చిన్ని చేతులతో మసాజ్ చేస్తే నిద్రపోతారని చేయించాను. విత్ ఇన్ 3 to 4 డేస్లో నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అది ఎలా అంటే, లేడీస్కి మనం పీరియడ్ టైంలో చాలా నర్వస్గా ఫీల్ అవుతాం, చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది జర్నీ టైంలో వస్తే అది ఇంకా హార్డ్. ఆ టైంలో కూడా పీరియడ్స్ మామూలుగా ఉన్నప్పుడే వస్తే తట్టుకోలేదు, అది జర్నీలో పీరియడ్స్ జరిగితే అప్పుడు అది వినపడలేదు. సరే చెప్పండి. అది ఇంకా హారబుల్ అండి. కానీ ఆ టైంలో కూడా నాకు తెలియలేదు. ఇంటికి వెళ్ళాక చూసుకుంటే ప్రాబ్లం. తర్వాత రివైన్ చేసుకున్నాను, ఎందుకు నాకు ఏమీ పెయిన్ లేకుండా ఇంత హ్యాపీగా జర్నీ చేశారంటే దాని రీజనే నాభి ఆయిల్. అలాగే నాకు దివ్య నుంచి కూడా నిజంగా దివ్య ఔషధంలా పనిచేసిందండి. చాలా ఇయర్స్ నుంచి నేను థ్రోట్ పెయిన్తో బాధపడుతున్నా. చాలా ఇయర్స్ నుంచి హాస్పిటల్ కూడా వెళ్తున్నా, ప్రాబ్లం ఏమీ లేదని అంటున్నాను. కానీ థ్రోట్లో ఫ్యూ డేస్ బ్యాక్ కూడా నా వాయిస్ నాకు లేదు. దివ్య చూసి డైలీ 3 to 4 టైమ్స్ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ నాకు పరిచయం చేసిన మల్లేష్ గౌడ్ గారికి అయితే చాలా థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ ప్రో న్యాచురల్ తరఫు నుంచి, మన అందరి తరఫు నుంచి డాక్టర్ ఈమని సార్కి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. నిజంగా పాపగారు, ఆ మేడం డేట్స్ పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ అంత ఎక్కువ ఉంటుంది కదా, అది జర్నీలో వస్తే తట్టుకోలేదు. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి బస్ స్టాప్ లో రాయాలని చెప్పి మనము చొక్కా పట్టుకొని ఆపే పరిస్థితి. కానీ జర్నీలో పీరియడ్స్ అయినా కూడా ఆమెకు తెలియలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత పీరియడ్స్ అయినట్టు తెలిసింది, కానీ ఎందుకు స్టమక్ పెయిన్ రాలేదు. దట్ ఈస్ వెల్నెస్. అంటే భయంకరమైన నొప్పితో పీరియడ్స్ వచ్చే సాయి రామకృపకి ట్రావెలింగ్ లో పీరియడ్స్ అయినా కూడా నొప్పి రాలేదు అంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నాభి. నాభి దాని మీద ఉన్న ఫోటో ఈ అభి. సాయి రామకృప వెరీ గుడ్. అసలు అమ్మాయి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మనకు తెలియని అద్భుతం కూడా చేసింది. ఆమె న్యాచురల్ గా వాడింది, దీని గురించి పెద్ద ఐడియా లేకుండానే వాడింది. తర్వాత ఆమె అనుకుంది ఏం జరిగిందండి. దిస్ ఈస్ నాభి ఆయిల్. నాభికి లోటస్ కి సంబంధం ఉంది. నాభికి లోటస్ అంటే తామర పుష్పం సూర్యుడికి వచ్చినప్పుడు ఉదయిస్తుంది, వికసిస్తుంది. సూర్యుడు పోగానే మూసుకుంటుంది, ముకుళిస్తుంది. కొంచెం తెలుగు మాట్లాడండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ నాభి రాత్రిపూట మూసుకుంటుంది, తెలుసుకుంటుంది అన్నాడు, కూర మూసుకొని వెళ్ళాడు. కొంచెం క్లాస్ గా మాట్లాడండి. సో లోటస్ తామర అనేది 6 తర్వాత వికసిస్తుంది, సాయంత్రం 6 తర్వాత ముకుళిస్తుంది. గుర్తుకు రావాలంటే ముద్దును గుర్తు పెట్టుకో. ముకుళిస్తుంది. నీకు అసలే చాలా ఇష్టం.
ముకుళిస్తుంటే మూసుకుపోతుంది. సో ఇది కూడా సేమ్ కూడా నాభిని కూడా మీరు అంటే 2 lakhs కదా సర్దేస్తుంది. నాభిని కూడా మీ దగ్గర మీరు దీంతో హీల్ చేసుకోవచ్చు. నాభిలో నాభి ఆయిల్ వేసి డే టైం 6ంటికి లేచారు, వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత 4 drops వేసుకున్నారు, ఇట్లా పడుకోండి. వాష్రూమ్ రాలేదనుకోండి, వాష్రూమ్ కోసం వెయిట్ చేయొద్దు, వేసుకోండి. ఎంతకాలం వాష్రూమ్ కోసం వెయిట్ చేస్తారు? లేవగానే వచ్చింది, లేకపోతే నాభి ఆయిల్ వేసుకోండి. ఒకవేళ ఈ పెన్ ఉంటే హీల్ చేసుకోండి. అద్భుతమైన మీ స్కిన్ బాగుంటుంది, మీ హెయిర్ బాగుంటుంది, మీ కంటి చూపు బాగుంటుంది. మీ దిస్ ఇస్ క్రాంప్స్. క్రాంప్స్ అంటే పిక్కల నొప్పితో ఇచ్చాడు గణేష్, మీకు ఇవ్వలేదు కానీ వాడట్లేదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. బుక్కులో ఏముందో తెలియాలంటే, లవ్లో ఏముందో తెలియాలంటే, ట్యాప్ పట్టు లోతు ఎంతుందో తెలియాలంటే, ప్రోడక్ట్ లో ఏముందో తెలియాలంటే కొట్టాలి. శివమూర్తి గారు లఘులో ఏముందో తెలియాలంటే ఒకసారి పడండి సార్, ఎప్పుడు అక్కడ ఉంటే వీడియో ఎవరో అడిగారంట, మ్యారేజ్ అయింది ఇంకా పిల్లలు పుట్టట్లేదు అంటే, నేను రోజు గుళ్ళో దీపాలు వెలిగిస్తున్నాను అన్నారు. అప్పుడు నారాయణ డాక్టర్ అన్నట్ట, గుళ్ళో దీపాలు కాదమ్మా, గుళ్ళో దీపాలు వెలిగిస్తూ కాదు, రూమ్లో దీపాలు ఆర్పాడాలి. గుళ్ళో దీపాలు వెలిగిస్తేనే పుట్టరు, అప్పుడప్పుడు వాడాలి. లవ్ ఫెయిల్ అయిందని ఎలా తెలుస్తుంది? ఓ ధోకా చేసి మారుకుపోతారు, ధోకా నైట్ చేసి కలిసి మారుకుపోతారు. అది రైట్. దిస్ నాభి ఆయిల్ పర్ఫెక్ట్ మెడిసిన్, మిరకిల్స్ చేస్తుంది. తాడిపత్రిలో రామకృష్ణ గారి పేషెంట్ పిలిచారు, జేసీ దివాకర్ రెడ్డి గారి ఊళ్ళో ఒక పేషెంట్. వాళ్ళు కోటీశ్వర్లు అనమాట. అంటే ఎన్ని కోట్లు ఉంటాయి రామకృష్ణ గారు? 10 కోట్లకు పైన ఉంటుంది. ఇంట్లోనే ఉంటాయి గోతాలు, బస్తాలు. నిజం, ప్రామిస్. వాళ్ళ ఫాదర్ కి ఆయన ఏమీ పని చేయట్లేదు. ఏం పని చేయట్లేదు, వీల్ చైర్ వాకర్ గారు వీల్ చైర్లో తీసుకొచ్చారు. అప్పుడు నేను, జయరామ్ గారు, వెంకటేశ్వర్లు గారు వెళ్ళారు. వెంకటేశ్వర గారు ఇది ఒక అద్భుతం.